నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వైభవంగా కొనసాగుతున్న బోస్ రోడ్లోని సీతారామ మందిర 92వ వార్షికోత్సవాలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే చెత్త పన్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం పట్టణ 19, 20 వార్డుల్లో టీడీపీ, జనసేన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారులతో సంభాషించారు. వ్యాపారుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పన్నుల విషయంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కాంప్లెక్స్లోనే షాపుల్లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా అధికారులు కల్పించడం లేదని వ్యాపారులు ఎంతో ఆవేదనతో తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. పారిశుద్ధ్యంగా అధ్వానంగా ఉందని, దాని కారణంగా వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అభివృద్ధి చేయాల్సిన పనులను స్వార్థం కోసం వాటి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే చెత్త పన్ను రద్దు చేయడమే కాక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ టైంకి ఎప్పుడు రాష్ట్రానికి అవసరం కలిసి అన్నా సరే సరే లేడా పట్టణంలోని 20 వార్డు, 19 వార్డు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ప్రతి షాప్ దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతోటి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది. స్థానికంగా యువనందర్ గారు, త్రిమూర్తులు గారు, కుద్దూస్ గారు అందరూ కూడా కలిసి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే మున్సిపల్ పన్నుల పైన బాగా ఆగ్రహంగా ఉన్నారు. అది చాలా సందర్భాల్లో ఇంత దారుణంగా పెంచేశారనే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్న కొట్లు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా వాళ్ళకి కేటాయించిన స్థలాలే షాపుల్ని ఇంకా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొంచెం మార్చే విధంగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు స్పందించలేదనే విషయం చెప్పారు. యుగేందర్ గారు కూడా యాజ్ అ కౌన్సిలర్ ఆయన కూడా ఆ సమస్య గురించి ప్రస్తావించారని చెప్పారు. అక్కడ కనీస వసతులు, సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం లేదనేది చాలామంది పాపం బాధతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా షాపుల్లో మాత్రం ఎక్కువగా ఈ చెత్త పన్ను గురించి బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఇదివరకు మేము తీసుకున్న నిర్ణయాన్ని సంయుక్తంగా మనం రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ చెత్త పన్ను అనేది మొట్టమొదటి వారంలోనే దాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఈరోజు కనపడ్డాయి. మార్కెట్ కాంప్లెక్స్ ఏరియాలోనూ అదేవిధంగా అక్కడ చేపలు అమ్ముకున్న ఏరియాలోనూ చికెన్ అమ్ముకున్న ఏరియాలోనూ పారిశుద్ధ్యం గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, సరైన రీతిలో అది జరగడం లేదనేది అక్కడికి వస్తున్న వ్యాపారస్తులే కాకుండా మన పౌరులు కూడా ఎవరైతే అక్కడ కొనడానికి కోసం వస్తున్నారో, కొనుగోలు కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందే విధంగా చేయాలి. కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా వదిలేసి కేవలం వీళ్ళు స్వార్థం కోసం నడుపుకుంటుంటే మాత్రం అది బాగా ఇబ్బందిగా ఉంది. వేమూరు నియోజకవర్గ అమర్తలూరు మండలం అమర్తలూరులో జేహో బీసీ సదస్సు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటన చేసిన నేపథ్యంలో జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. బీసీ కులాల వారికి నేటి జీవన విధానం అనుగుణంగా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం. బీసీ కులాలలో పెళ్లి కానుక ₹1,00,000 ప్రకటించడం ద్వారా పేద కుటుంబాలకు ఆసరాగా ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయినా వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన విధంగా 5 సంవత్సరాలలో ఏకంగా ₹1,50,000 కోట్లు బీసీ సంక్షేమానికి చంద్రబాబు ఖర్చు చేస్తామని చెప్పారని తెలిపారు. బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం, సమాజంలో వారి ధైర్యంగా జీవించడానికి ఒక రక్షణ కవచంలా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉపయోగపడుతుందని తెలిపారు. బీసీ కులాల వారు కుల వృత్తులు ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా మెరుగుపడటానికి అన్ని విధాలుగా బీసీలను ముందు ఉంచే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేస్తున్నాయని చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో బీసీ కులాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఈ పథకాలు అన్ని మన అందరికీ అందాలి అంటే మహాకూటమి గెలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు బట్టు మల్లికార్జునరావు, అమర్తలూరు మండలం బీసీసీఎల్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రకరకాల కులాలు ఉన్నాయి బీసీలో, దాదాపు 100 కులాల పైన ఉన్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే కులాలు ఉన్నాయి, కొద్దిగా ఉండేటటువంటి కులాలు ఉన్నాయి, కుల వృత్తులు కలిగిన కులాలు ఉన్నాయి, వృత్తి లేని కులాలు ఉన్నాయి. రకరకాల కులాల సమాధానం ఉంటా వచ్చింది. ఈ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనాక ఒక తాటి మీదకి వచ్చి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మా కోసమే వచ్చింది, మా పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పిలుపుని అందుకొని మొత్తం కూడా ఆ రోజు పార్టీకి వెన్నెముకగా నిలబడినటువంటి పరిస్థితులు ఒకసారి ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు లేక తెలుగుదేశం పార్టీ లేదు, ఇది యథార్థం. బలహీన వర్గాల వెన్నుదన్నుతోటే ఈ పార్టీ మనుగడ సాగిస్తూ ఉంది, ముందుకు పోతా ఉంది. పటిష్టవంతంగా పునాదులు వేసుకొని ఇలా అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, నిత్యం ప్రజల్లో ఒక బలమైన పునాదులు కలిగినటువంటి పార్టీగా ప్రజా సంస్థల మీద అధికారం ఉన్నా లేకపోయినా పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై పార్టీ పనిచేస్తూ ఉందంటే దానికి ప్రధాన కారకులు బీసీలు అని చెప్పి నేను సందర్భంగా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి పొజిషన్, రాజకీయంగా ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చి పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్నటువంటి యువకులు, దేవేంద్ర గౌడ్ అంటాడు, లేకపోతే జనవరామకృష్ణ గారు అంటాడు, అనేక మంది జయకృష్ణమూర్తి గారు అంటాడు, పెద్ద పెద్ద శ్రీనివాస యాదవ్ రెడ్డి, రకరకాలుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇవన్నీ చేసుకుని ఇవి కాదు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలో తీసుకొచ్చి బలహీన వర్గాలకి వేలాది పదవులు కట్టబెట్టి, పదవులు కట్టబెట్టమే కాదు వాళ్ళ గుర్తింపు, గౌరవించి వాళ్ళ మనుగడ సాగించి సమాజంలో ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్ళినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ.
బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం 92వ వార్షికోత్సవ వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరపనున్న ఈ మహోత్సవాల్లో భాగంగా సోమవారం బ్రహ్మశ్రీ ములికొట్ల బ్రహ్మానంద శాస్త్రిచే శ్రీమద్ రామాయణం పురాణ ప్రవచనం నిర్వహించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీతారాముల వారిని కార్యక్రమంలో రాముల వారిని పెళ్లి కుమారుని చేయటం, సీతమ్మ వారిని పెళ్లి కుమార్తెను చేయటం, పసుపు దంచటం ఈ కార్యక్రమాలతో ఈ కళ్యాణ మహోత్సవానికి నాంది పలకడం జరిగింది. 50 మంది సీతారామ కళ్యాణానికి విచ్చేసి భక్తులకి అనుగ్రహించే ఆ ముత్యాల తలంబ్రాలు, స్వామివారికి నివేదించిన ఉచిత లడ్డూ కూడా 50 మంది స్వీకరించి రామానుగ్రహాన్ని పొందవలసిందిగా తెనాలి గ్రామ ప్రజలే కాక చుట్టుపక్కల భక్తుల్ని కూడా కోరుచున్నాం సీతారామ మందిర నిర్వాహక కమిటీ తరఫున. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్ విద్యార్థులు, గుంటూరుకు చెందిన రోబోవింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్లు సాయిరామ్, సాజిద్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో నిర్వహించిన రోబోటింగ్ వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. పలు విభాగాలలో నెహ్రూ నికేతన్ విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రోబో ఎలా పనిచేస్తుంది, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలు, డ్రోన్ పనితీరు, నడిపే విధానం, కళ్ళు కనపడి వారికి సహాయకారిగా శబ్దం చేస్తూ వెన్నంటి ఉండే స్మార్ట్ బ్లైండ్ మ్యూజిక్ స్టిక్, పిల్లలు డిజైన్ చేసిన వీడియో గేమ్స్, ఉన్న వీడియో గేమ్స్లో మార్పు చేయటం, ఇంట్లో ఉన్న విద్యుత్ దీపాలను సెల్ ఫోన్ ద్వారా వెలిగించడం, ఆఫ్ చేయటం, ఇలా అనేక అంశాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. ఈ వర్కింగ్ మోడల్స్ తయారు చేసే విధానాన్ని, దానికి వాడిన సాఫ్ట్వేర్ను కంప్యూటర్ ద్వారా అందరికీ వివరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This robot uses AI to identify the different objects in front of it, extraction of which allow the robot to use these cameras and identify different signs. This code done by autonomous robots. Mobile or computer, Pictoblock software, a Quarky Ultimate Kit, object direction, expression and Toby Sprite. Process, x-axis, y-axis, width, height and confidence. These are the process of the object tracking robot. Today at Nehru Niketan we are conducting the robotic expo. So యూజువల్గా మనకి స్కూల్ లెవెల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే జనరల్ ఎంఎస్ వర్డ్ అని, ఎంఎస్ ఆఫీస్ అని వీటి వరకే టీచ్ చేస్తూ ఉంటాము. కానీ మన నెహ్రూ నికేతన్లో ఏంటంటే ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటి, సాఫ్ట్వేర్లో లేకపోతే కంప్యూటర్స్లో ఫ్యూచర్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. సో అందువల్ల మనము ఈ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ మన స్కూల్లో ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ ఏంటంటే జస్ట్ లాస్ట్ 4 monthsగా నవంబర్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఈ 4 monthsలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక దేర్ ఆర్ అబౌట్ 30 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ బీన్ డిస్ప్లేడ్. ఒక 30 ప్రాజెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ 30 ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని లోకోమోటివ్ రోబోట్స్ ఉన్నాయి. సో ఏదైతే రోబోట్ వెళ్తూ ఏదైనా ఆబ్జెక్ట్ కనపడ్డప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం అలాంటివి ఉన్నాయి. అలాగే గేమింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో వేర్ స్టూడెంట్స్ కెన్ ఎంజాయ్ ద క్రియేటింగ్ ఏ గేమ్. At the same time we have the artificial intelligence, like depending upon looking at our face, మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా చెప్పడము, అలాగే మనం మాస్క్ వేసుకున్నామా లేదా, ఇలాంటివన్నీ కూడా యూజింగ్ ఏ వెబ్ క్యామ్ మనల్ని స్కాన్ చేసి ఈ ప్రోగ్రామింగ్ ద్వారా మనం అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించగలుగుతున్నాము. సమత ఆర్ట్స్ థియేటర్ ప్రజ్వలిత తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు నాటకరంగ దినోత్సవం జరుగుతుందన్నారు. సోమవారం టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా తొలిగా అనీతరుడు పుస్తక పరిచయ సభ జరుగుతుందని, తరువాత మానవరాజ్యంలో సాంఘిక నాటిక ప్రదర్శిస్తున్నట్లు ఎం రామలింగేశ్వరరావు తెలిపారు. సాంఘిక నాటక రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్స్ థియేటర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ముట్టడిలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుందని కనపత్తి బాబురావు తెలిపారు. 16/4/2024 తెలుగు రంగస్థల దినోత్సవ సందర్భంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఒక 2 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజ్వలత మరియు సమత ఆర్ట్స్ ఆధ్వర్యంలో మొదటగా ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాసరావు గారు రచించినటువంటి సమాంతర ఛాయలు కానీ, 6th ఎలిమెంట్ కానీ ఆయన రచనల మీదుగా శ్రోతల నుండి ఫీడ్బ్యాక్ తెప్పించి అవన్నీ క్రోడీకరించి అనితరుడు అని ఒక
పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ పుస్తకం మీద విశ్లేషణ మీద గుమ్మా సాంబశివరావు గారు, జుగాశ్విల్ గారు, అలాగే కనపర్తి బాబురావు గారు, గరికపాటి సుబ్బారావు గారు మొదలైన పెద్దలు ఆ పుస్తకం మీద విశ్లేషణ చేస్తారు. అనంతరం ముట్టడి నాటక రచయిత పి ప్రకాష్ రచన, దర్శకత్వం వహిస్తున్న మానవరాజ్యంలో అనే నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. డాక్టర్ బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, వేము రామరాజు, నాగం రమేష్, గుంటుపుల్లి వసంతయామిని, బుగ్గే శ్రీరామ్, అద్దంకి శ్రీనివాస్ తదితరులు నాటికలో నటిస్తున్నట్లు చెప్పారు. 16/4/24 అదే రోజు ఈ సాహిత్య సభ అనంతరం 6:30 గంటలకు ముట్టడి నాటకం ప్రదర్శించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. నాటక రంగ చరిత్రలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టాం. దీని నిర్వహణ కనపర్తి బాబురావు గారు, ముట్టడి ప్రకాష్ గారు చేస్తారు. ఈ ఆర్టిస్టులందరూ వచ్చి ఈ చిరు సత్కారం పొందుతారు. ఆ తర్వాత 7:45 అదే ముట్టడి రచయిత గారు రచించిన మానవరాజ్యంలో అనే నాటిక ప్రదర్శింపబడుతుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలి. ఇది పుస్తక నాటిక యొక్క సందేశం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే, శతాబ్దాలుగా మానవ రాజ్యంలో అతి దుర్మార్గంగా కొనసాగుతున్న కుల వ్యవస్థని నిర్మూలించాలి. ఈ దానవ రాజ్యాన్ని నిర్మూలించి పరిపూర్ణమైన మానవ రాజ్యాన్ని సాధించడానికి ఎందరో మహనీయులు కృషి చేశారు. పూలే, అంబేద్కర్, శ్రీశ్రీ, జాషువా, గురజాడ, కందుకూరి, కవిరాజు త్రిపురనేని, మన గొల్లిముత శివరామకృష్ణ, ఎందరో ఈ మానవ రాజ్య స్థాపన కోసం. ఇప్పుడు ఒక చిన్న విరామం.